హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టేసి. ఈ మధ్య ఒకేసారి తిరునాళ్ళు రావటం, పెళ్ళిళ్ళ సీజను, చాలా బిజీ అయిపోయామన్నమాట. ఇంకా అసలు వర్క్ వేయటము, ఒక సైడ్ కట్ చేయటము, కుట్టడము, హెమ్మింగు, ఫాల్ జిగ్జాగ్ చేయడము సరిపోయింది. చాలా హెవీగా వర్క్ అయిపోయింది ఈ మధ్య అంతా. అందుకనే మరి ఇన్ని రోజుల తర్వాత వచ్చేసానమాట మీ ముందుకి. ఈ శారీ వచ్చేసి శారీ వర్క్ చేయమని చెప్పి ఇచ్చారు. ఈ శారీకి ఏదైనా డిఫరెంట్గా బ్లౌజ్ డిజైన్ చేయమని ఇచ్చారు. బ్లౌజ్ దీనిలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఏదో పిచ్చిగా వచ్చిందంట, బాగాలేదు. అది కాంట్రాస్ట్ డిఫరెంట్ కలర్ వచ్చేసింది, అందువల్ల బాగాలేదని చెప్పి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయమంటే నేను డార్క్ కలర్ కాంబినేషన్ తోటి ట్రై చేశాను అనమాట. అంటే శారీ లైట్ కలర్ ఉంది కదా, కొంచెం డార్క్ కలర్ తోటి బ్లౌజ్ మీద డిజైన్ చేస్తే బాగుంటుంది అని. ఈ మధ్య ఇది ట్రెండింగ్లో కూడా ఉంది కదండి, పర్పుల్ కలర్లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ తోటి ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్లో అవుతున్నాయి ఇవి శారీస్. సో అందుకని ఆ కాంబినేషన్ బేస్ మీద ట్రై చేశాను. నా కెమెరాలో మాత్రం ఎంత ట్రై చేసినా ఎగ్జాక్ట్గా ఉండే కలర్ రావట్లేదు. ఇది బ్లూగా కనిపిస్తుంది. యాక్చువల్గా కలర్ అయితే పర్పుల్ కలర్ అనమాట. డార్క్ అండ్ లైట్ పర్పుల్ కలరు, లైట్ పర్పుల్ కలర్ శారీ, డార్క్ పర్పుల్ కలరు బ్లౌజ్ అనమాట. అది ఎంత ట్రై చేసినా, ఎంత దూరం నుంచి తీసినా, దగ్గర నుంచి తీసినా, ఒక్కసారైనా ఒరిజినల్గా చూపిద్దాం అనుకుంటే కుదరట్లేదు, రావట్లేదు మరి కలర్ కాంబినేషన్ అలాగా. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, ఈ వర్క్ ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి. ఇలా డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చెప్పండి. సో నాకెందుకో ఇలా నచ్చింది. కాంట్రాస్ట్గా ఎప్పుడు వేస్తుంటాం కదా, కానీ ఇలా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ తోటి ఎప్పుడు వేయలేదు కదా ఇంతవరకు అని చెప్పేసి ఇది వేశాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ ఎలా ఉన్నారో మరి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.